స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇద్దరి మధ్యన గొడవ వల్ల విద్య పెరుగుతుందని. అట్లాగే రాజకీయ స్పర్ధ కారణంగా నిజాలు బయటకొస్తున్నాయి. వాస్తవంగా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు వీళ్ళందరికీ కూడా మన రాష్ట్రాలలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు చేసేవాళ్ళు వాళ్ళ నల్లధనం సంపాదించట్లేదంటే వెర్రితనం. ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ముంబైలో అనేక కంపెనీలు ఉన్నాయి. అవే సూట్ కేస్ కంపెనీలు, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కంపెనీలు. పేరుకొక సంస్థ ఉంటది. దానికి వీళ్ళు డబ్బులు పంపిస్తారు. వాళ్ళు దాన్ని క్యాష్ గానో, గోల్డ్ గానో మలిచి వైట్ చేసి పంపిస్తుంటారు. దానికి తగినట్టుగా అక్కడ ఆ కంపెనీల బైలాస్లు అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు తాజాగా అది జగన్ టైంలో, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి సంబంధించి అట్లాంటి డొల్ల కంపెనీ లైక్ స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు ఏ అకౌంట్లో వేశారు, అట్లాంటి డొల్ల కంపెనీల్లో ఆ డబ్బుల్ని ఎలా తీసుకున్నారని దాని మీద చేశారు. ఆ రోజున ఎట్లా జరిగిందో ఇప్పుడు జగన్ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ డబ్బులు ఎట్లయితే 100 కోట్ల 200 కోట్ల అదేదో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన 100 కోట్ల రూపాయలు వైట్ మనీ కిందకి మార్చినటువంటి కంపెనీ అంటూ మొన్న చోక్రా ఇప్పుడు దాంతో పాటుగా ఆ రన్ అని ఇంకొకళ్ళు అట్లాంటి వాళ్ళని పట్టుకుని అరెస్టులు చేసి చూపెడుతున్నారు. వాళ్ళు నాకు సంబంధం లేదని చెప్తూ ఓవరాల్గా ఇందులో బయటపడుతున్నది ఏంటంటే వీళ్ళైనా వాళ్ళైనా ఇక్కడి నుంచి 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని, అంటే లైక్ ఏ కాంట్రాక్టర్ నుంచి సంపాదించుకున్నదో, లేకపోతే కనుక ఏ సెటిల్మెంట్లో సంపాదించిన డబ్బులను వైట్ మనీగా ట్రీట్ చేయాలంటే అక్కడికి తీసుకుపోతే వాళ్ళకి ఇస్తే ఈ క్యాష్ని వాళ్ళు 4% కమిషన్ తీసుకుని, అంటే 4 కోట్లు వాళ్ళు తీసుకుని మిగతా 96 కోట్లు వీళ్ళకి అకౌంట్ ఫార్ అయ్యేటట్టు చూపెడతారనమాట. అది ఈ వ్యవహారం అన్నది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. తాజాగా అరెస్టులతో ఓవరాల్గా జగన్ అయితే టచ్ చేయలేకపోతున్నారు లిక్కర్ కుంభకోణపు అంశంలో. మిగతా కథ అంతా కూడా జగన్కి లిక్కర్ కుంభకోణంతో సంబంధం కాదు, జగనే చేయించాడు అన్నది ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు.